ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లైనా సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి అయితే రామబాణం వేసి రామబాణం వేసి దానికి ఎదురుగా నిలబడ కదా కథం అయిపోయినంత రావణాసురుడు లంకల రాక్షసులు మొత్తం మాటాసేపు వీళ్ళు యుద్ధం గెలిచినందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగం ఆయుష్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా వాళ్ళు అడ్డం తిరిగి నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతే మా సగం ఆయుష్ మిగిలి ఉన్నది మరి మా కథ ఎందుకు నువ్వు చెప్పు అంటే మీరు ఏం బాధపడకుండా బిడ్డ కలియుగం వస్తుంది ఊరికి 5-6 చొప్పున పుట్టి మీరు ప్రజలను బీక్కొని తినండి అని వాళ్ళకి వరం దొరికింది అగో వీళ్ళు ఆ బాబతగాళ్ళు చూసినందుకు మనలకే ఉంటారు కానీ మనసు అంతటోళ్ళు కాదు వాళ్ళు ఆశ అంతటోళ్ళు